సక్సెస్ఫుల్లీ మనం దొక్కిన తొక్కుడికి పాతలని పడిపోయారా? కరెక్టే భయ్యా, మ్యాచ్ అయిపోయాక ఒక్కొక్కటి ఫేస్ చూడాలి. ఏడుపు ఒకటే తక్కువేం కాదు, బాగానే ఏడ్చారు బత్తాయి గారు. కానీ వాళ్ళని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఉన్న 5 చాలక కొత్తగా అనికేత్ వర్మ కూడా యాడ్ అయ్యాడు. కుర్రాడి చితక్కుడా వేస్తున్నాడు. కరెక్టే, ఏదో ఒక రోజు అందరూ కిక్ అయితే మన పరిస్థితి ఏంటి? ఆ కొండలగాడిని ఎవ్వడూ ఆపలేదు. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, అందుకే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించింది. చెప్పు చీఫ్, మన మిషన్ ఏంటి? రోజు రోజుకి ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ పుట్టగొడుగులా పుట్టుకొస్తుంది. వీళ్ళని ఇలానే వదిలేస్తే ఏదో ఒకరోజు నల్లమబ్బుల ఆకాశాన్ని కమ్మేసినట్టు కమ్మేస్తారు. హే, కమ్మేస్తారు ఒకటే పదం 2 మీనింగ్. అబ్బా, ఏం చెప్పినావు అన్న. ముందు మ్యాటర్ విను. ఆ కొండలన్న లాంటి ఒకడుంటేనే మనకు ప్రాబ్లం. వాడినే కాదు, అలాంటి ఇంకోటి పుట్టకుండా సమాధి చేయడానికి ఇదే కరెక్ట్ టైం. అర్థమైంది. ప్లాన్ అంటే చెప్పు, పిచ్ ఎక్కిద్దాం. సింపుల్, అంతర్యుద్ధం. అంటే లాస్ట్ ఇయర్ నువ్వు రాలేదు కాబట్టి టీం బాగా పర్ఫామ్ చేసిందని, ఈ సంవత్సరం నువ్వు వచ్చాకే సంకనాకపోయిందని స్టార్ట్ చేయాలి. అప్పుడు వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చేస్తారు. ఆ లాజిక్ వర్క్ అవ్వదు. ఎందుకు? లాస్ట్ ఇయర్ 3 మ్యాచెస్లో 2 ఓడిపోయారు. ఈ ఇయర్ కూడా 2 ఓడిపోయారు. ఇన్ఫాక్ట్ కప్ గెలిచిన 2016లో కూడా ఇలానే జరిగింది అనుకుంటా. సరే, నువ్వు లేవు కాబట్టి లాస్ట్ ఇయర్ ఫైనల్కి వెళ్ళాం. ఈసారి నువ్వు ఉన్నావు కాబట్టి ప్లే ఆఫ్స్కైనా వెళ్తామో లేదో అని భయం పుట్టించాలి. అది కూడా వర్క్ అవ్వదు. ఈ లాజిక్ ప్రకారం 2018లో కూడా వెళ్ళకూడదు కదా. లాజిక్లు మాట్లాడతాడు సుధా వీడు. అంత బుర్రుంటే వాళ్ళు ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ అవుతారా? సరే, మీ ఇష్టం. మళ్ళీ ప్లాన్ మిస్ ఫైర్ అవ్వకూడదు, ముందే చెప్తున్నా అంతే. ట్రస్ట్ మీ, ఇట్ వర్క్స్. మనం స్టార్ట్ చేద్దాం. అది చూసి డిప్రెషన్లో ఉన్న వాళ్ళు గొర్రెల్లా స్ప్రెడ్ చేస్తారు. అంతే. కొండలన్న కీల్కతం, దుకాన్ రాజ్యం అంత మనది. కమాన్ బాయ్స్, అంటే ఏం జరుగుతుందిరా ఇక్కడ? చూసావా, ఇట్ వర్క్స్. నువ్వు తోపన్నా. టేక్ లెసన్స్. కొండలా, నువ్వేమనుకున్నంటే ఒక మాట చెప్పు. నువ్వు సపోర్ట్ చేయడం వల్ల ఎస్ఆర్హెచ్ ఇలా ఆడుతుంది. మేడం స్పీకర్ మీరు కూడానా? అంటే బయట టాక్. సో ఇప్పుడు చేస్తున్నాడు ఇదంతా. ఏంట్రా కొండలా, నీ ఫ్యాన్స్ నిన్ను సేకేస్తున్నారటగా. నీకెట్లా తెలుసురా? బయట టాక్. సరే సరే, నా టైం ఆయేగా. ఆ టైం వచ్చేలోపు ఐపీఎల్ అయిపోద్దులే. పోనీ మన సైడ్ ఏమన్నా వస్తావా? ఓల్డ్ అండ్ ఆప్షన్స్. వండుకునేవాడికి ఒకటే కూర, అడుక్కునేవాడికి 100 కూరలంట. ఈ సామెత తెలుసా నీకు? ఇక్కడ అడుక్కునే స్టేజ్లో తమరు కదా ఉంది. చూస్తూ చాలా చూసానులే. కానీ ఇది చూడు, కొండలన్నా నువ్వు సపోర్ట్ చేయనప్పుడే బాగా ఆడుతుంది, నువ్వు చేస్తున్నప్పుడు బాగా ఆడట్లేదన్నా. ఇంకోటి రే, కొండలన్నా నువ్వు నిజంగా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అయితే నెక్స్ట్ మ్యాచ్ రోజు మన టీంకి సపోర్ట్ చేయొద్దు. ఇచ్చుడు, అసలు నువ్వే అన్నా నీ టీంకి పట్టిన. ఏంటి పాండు ఇది? ఉన్నదే అన్నాంలేండి. నా మిషన్ అకంప్లిష్డ్. మెషిన్ ఇంట్లో వాషింగ్ మెషిన్ ప్రాబ్లం ఉంది, రిపేర్కి వెళ్ళాలి. టాటా మేడం. పాపం కొండన్న ఏం చేస్తున్నాడో ఏమో. హలో, ఏమైందమ్మా? ఆస్తమానా? ఏదో గాలి తీస్తున్నావు. ఆస్తమా కదరా, ఆత్మకోశ. మా టీం ఫ్యూచర్ దేదీప్యమానంగా వెలిగిపోద్దన్నా. ఎక్కడా? ఏ టీం రా? ఓరిని అబ్బా, సన్ రైజర్స్ హైదరాబాద్. పేరులోనే సన్ను ఉంది, రైజు ఉంది అంటే. అమ్మని అమ్మ, ఈడతో మనకెందుకు వచ్చిందిలే. ఇంతటితో మీ ఫ్రీ సర్వీస్ ముగిసింది. మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒక 1000 రూపీస్ నాకు ఫోన్పే చేయండి. బాయ్. ప్రపంచమంతా దొంగన కొడుకులండి. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని తెలిసే
నేను ఒక సీక్రెట్ వెపన్ని దాచా. బ్యాచ్ నెంబర్ 69, రోల్ నెంబర్ 143, భోగిన తెల్లదన్నే తకిల్ బిల్ గ్రోక్. మేజర్ గ్రోక్ రిపోర్టింగ్ సార్. గుడ్ టు మీట్ యూ గ్రోక్. వీ హ్యావ్ ఎ మెషిన్ నౌ. పండుగడేగా, ఎస్. వాడి సంగతి నేను చూసుకుంటా. ద గేమ్ స్టార్ట్స్ నౌ. హే ఇదేంటి, నేను మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చా? ఎవడరు నువ్వు? హాయ్, ఐఎమ్ గ్రోక్. వాళ్ళ కొంచెం చూస్తే ఉడతలు పట్టే వాళ్ళు ఉన్నాడు. ఉడతల పట్ట. షూర్. ఈరోజు ఏ టీంకి సపోర్ట్? ఆమె తుమాకి బాలబాసి కేకేఆర్. ఎందుకు? లాస్ట్ సీజన్ డిఫెండింగ్ ఛాంపియన్ కాబట్టి. ఇయర్ టేబుల్ బాటమ్ లో ఉందిగా. లేస్తుందండి. దాన్ని లేపడానికి పడుకోబెట్టడానికి నువ్వెవడరా? ఏయ్ మీరు సెన్స్లెస్ గా మాట్లాడుతున్నారు. సెన్సార్ నా కొడుకు, నీకు సెన్స్ తో పని ఏంట్రా? కొండ ఎవడు ఏంటిది అసలు? నీకు రంకు మొగుడు. ఐ వాంట్ మైనస్ స్పీకర్ రైట్ నౌ. సెడగత్తరాదవా. ఏయ్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. గాలెట్ వస్తే అడిపోయాడు, నీకేంట్రా రెస్పెక్ట్? కోల్కతాలో పుట్టలేదు, కేకేఆర్ లో ఫేవరెట్ ప్లేయర్ లేడు, అయినా ఎస్ఆర్హెచ్ కి ఆపోజిట్ అన్న ఒకే ఒక్క కారణంతో దాని సంకన ఆగుతున్నావు. అంతేకాదు గ్రోకు, ఫ్లయింగ్ కిస్లు ఇస్తున్నాడు. ఫ్లయింగ్ కిస్లు నేను ఇస్తాను. ఏంటండి నా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తాడేంటి? నాకు కదా మీ ప్రతాపం. దమ్ముంటే రోజు మ్యాచ్ గెలిచి చూపియండి. అది మాకు దమ్ము కొట్టినంత ఈజీ. చూసుకొని మాట్లాడు. లవ్వంగం, ఈ బచ్చగాళ్ళకి భయపడతావా? అయినా నువ్వెవరు? కొండలన్నా. నీ పనేంటి? ఓవర్ యాక్షన్ చేయటం. మూలని మర్చిపోద్దు మైక్. అంతే అంటావా? అంతే. క్లోజింగ్ డైలాగ్ చెప్తా. సి పాండు, ఫర్గెట్ ఉగాది ఫెస్టివల్. ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. బాబు లాస్ట్ ఇయర్ విజువల్స్ మర్చిపోయినట్టున్నావు. గుర్తున్నాయి, మీరు ఇచ్చిన ఫ్లయింగ్ కిస్లు గుర్తున్నాయి, ఫైనల్లో ఇచ్చిన జలకులు గుర్తున్నాయి. కానీ గతం ఈ రోజు ఈడెన్ గార్డెన్స్ లో స్టేడియం అంతా మ్యూట్ అయ్యి ఆరెంజ్ ఆర్మీ అలా నడుచుకుంటూ వస్తే ఉంటదే. ఉగాదికి మిస్ అయిన ఊచకోత ఈరోజు ఫిక్స్ రా. అరే రే 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 చూసుకొని మాట్లాడంటే అయిపోయింది. అనవసరంగా ఈడు మాటలని రెడ్ క్లాత్ చేసిన ఆమోద్లా రెచ్చిపోయావు. ఈ రోజు గనక మిస్ అయితే అయితే రే పండు పంచభూతాలు సాక్షిగా చెప్తున్నా, చెప్పు. నువ్వు కంప్లీట్ చేద్దాం. ఏంట్రా చూస్తున్నావు? డైలాగ్ కంప్లీట్ చేస్తాను. ఆ. నీ చేయరా బాయ్. కానీ ఈరోజు మ్యాచ్ రిజల్ట్ తర్వాత ఏం చేయాలో నాకు తెలుసు.